బ్రేకింగ్ న్యూస్ విశాఖ జిల్లాలో ఒక తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో ఒక వ్యక్తి పడిపోయాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. విశాఖలో ఒక మ్యాన్ హోల్ తెరిచి ఉంది. ఆ తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ని చూసుకోకుండా వెళ్ళిన ఒక యువకుడు అందులో పడిపోయాడు. 20 నిమిషాలకు పైగానే లోపల ఉండిపోయాడు. ఊపిరి కూడా ఆడక ఆ వ్యక్తి చాలా ఇబ్బందులు పడ్డాడు, నరకయాతన అనుభవించాడు. కృష్ణరాయపురంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ను తెరిచి క్లీనింగ్ పనులు చేసింది జీవీఎంసీ సిబ్బంది. మ్యాన్ హోల్ మూతను పెట్టకుండా నిర్లక్ష్యంగా జీవీఎంసీ సిబ్బంది వెళ్ళిపోయారు. తెరిచి ఉంచిన మ్యాన్ హోల్ను చూడకుండా అందులో 35 సంవత్సరాల వ్యక్తి పడిపోయాడు. అతని అరుపులతో అక్కడ ఉన్న స్థానికులు అలర్ట్ అయ్యారు. 20 నిమిషాల తర్వాత అందరూ కలిసి లోపల ఉన్న వ్యక్తిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మ్యాన్ హోల్లో పడిన వ్యక్తిని బయటకు తీయడానికి జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మీరు చూస్తూ ఉన్నారు. ఆ మ్యాన్ హోల్లోకి మరో వ్యక్తిని దించారు. తాడు సాయంతో ఆ లోపల ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. 20 నిమిషాల పాటు లోపల ఉండిపోయాడు ఆ వ్యక్తి. జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసలే భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ్యాన్ హోల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు గతంలోనూ చాలా ఎన్నో జరిగాయి. వాటిని గుర్తు చేసుకుని కూడా జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యాన్ని వీడకుండా మ్యాన్ హోల్ని తెరిచి ఉంచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఆ మ్యాన్ హోల్లో చూసుకోకుండా పడిపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి గట్టిగా అరుపులు కేకలు వేయడంతో ఆ వ్యక్తి అరుపులు కేకలు విన్నవారు అక్కడికి వచ్చి మరొకరిని లోపలికి దించారు. తాళ్ల సాయంతో ఆ వ్యక్తిని బయటకు తీశారు. లోపలికి గాలి వెళ్లే విధంగా కొంతమంది ఫ్యాన్లు కూడా పట్టుకున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మా ప్రతినిధి శివరామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శివరామకృష్ణ, ఈ ఘటన ఎలా జరిగింది? ప్రస్తుతం ఆ వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉన్నాడు ఆసుపత్రిలో? రోహిత్, ఇది నిజంగా చాలా ప్రమాదకరమైన విషయం అని చెప్పాలి. ఇది పెందుర్తి, విశాఖ పెందుర్తి వద్ద కృష్ణరాయపురం అనే ఏరియా హైవే మీద ఈ రోడ్డు మీద ఈ మ్యాన్ హోల్ ఏదైతే ఉందో అది తెరిచి ఉండడంతో అటుగా వెళ్తున్న 35-40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తి చూసుకోకుండా మ్యాన్ హోల్ అయితే పడిపోవడం అయితే జరిగింది. అయితే సుమారు దగ్గర దాదాపు 20 నిమిషాలు అందులోనే ఉండిపోవడంతో ఆ వ్యక్తి స్థానికులు అది గమనించి ఇమీడియట్ గా హుటాహుట్ అయితే సపరేలు అయితే చేశారు. ఒక టేబుల్ ఫ్యాన్ అది పెట్టి ఆయన గాలి అది ఆడేటట్టు చేసి ఇంతలోనే ఒక వ్యక్తి అయితే టవల్స్ అది కట్టుకొని సాయంతో కింద లోపల దిగి ఆయన బయటకు తీయడం అయితే జరిగింది. అయితే రోహిత్, 20 నిమిషాల పాటు ఈ వ్యక్తి అయితే అక్కడ ఉండిపోవడంతో ఊపిరాడక అకస్మాత్తుగా కొద్దిసేపు అందుబాటులోనే ఉన్నాడు. ఒక్కసారి ఆ వ్యక్తిని బయటకు తీసినప్పుడే దృశ్యాలు చూద్దాం. విశాఖలో జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక వ్యక్తి మ్యాన్ హోల్లో పడిపోయాడు. ఆ మ్యాన్ హోల్లో పడిన వ్యక్తిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నాం. ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చాలు బెల్లం తెమ్మంటారా? ఈ లోపెళ్ళి బెల్లం తెమ్మంటారు. అన్న ఫాస్ట్ గో ఫాస్ట్. ఇక్కడ మ్యాన్ హోల్ చచ్చిపోయింది. చూస్తున్నారు ఆ దృశ్యాలు. ఆ మ్యాన్ హోల్లోనే ఒక వ్యక్తి పడిపోయాడు. ఆ మ్యాన్ హోల్ క్లీన్ చేసిన తర్వాత జీవీఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్ మూతను మూయకుండా వెళ్ళిపోయారు. నిజానికి ఆ వ్యక్తి పడిపోయిన తర్వాత అందులో నుంచి పెద్దగా ఫ్లోటింగ్ లేదు కాబట్టి ఆ వ్యక్తి బతికి బట్ట కట్టగలిగాడు. అదే ఒకవేళ వర్షం కురిసి ఉండే పరిస్థితి ఉండుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే మ్యాన్ హోల్ క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా మూతలు పెట్టండి, లేరంటే
ఎటువంటి ప్రమాదం జరిగినా మీరు ఖచ్చితంగా దానికి బాధ్యులు అవుతారు. ఇక్కడ జీవీఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మా ప్రతినిధి శివరామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. శివరామకృష్ణ, ఆ వ్యక్తి ఇప్పుడు ఓకేనా, అవుట్ ఆఫ్ డేంజరేనా? రోహిత్, ఆ వ్యక్తిని స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్, బైరా హాస్పిటల్ అయితే తరలించడం అయితే జరిగింది. అయితే ఆ వ్యక్తికి సీరియస్ గా ఉండడం వల్ల హుటాహుటిన కేజీహెచ్ అయితే తరలించారు. ప్రస్తుతం ఆయనకైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది రోహిత్ కేజీహెచ్ ఆసుపత్రిలో. కానీ ఏంటి అంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేసి వెళ్ళిపోయారు? ఒకవేళ వాళ్ళందరూ చూశారు కాబట్టి, జనం ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడగలిగారు. ఒకవేళ అక్కడ ఎవరు లేకపోయి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. ఎగ్జాక్ట్లీ రోహిత్, మీరు చెప్పింది 100% కరెక్ట్. నిజంగా అది మూత ఎవరు తీశారు, ఒకళ్ళు తీసినా అది చూసుకోవాల్సిన బాధ్యత అయితే జీవీఎంసీ వర్కర్స్ మీద అయితే ఉంది. అధికారులు కూడా చూసుకోవాలి. అది నిజంగా ఒక పెద్ద వ్యక్తి 30 సంవత్సరాల వ్యక్తి పడిపోయి కూడా సరిపోయింది. అదే హోల్లో చిన్నపిల్లలు పడిపోయి ఉంటే ప్రాణాపాయం పరిస్థితి అయితే ఏర్పడను. నిజంగా ఇది జీవీఎంసీ నిర్లక్ష్యం అని అనుకోలేదు. నిజంగా స్థానికులు చూసి ఎలర్ట్ అయ్యి ఒక ఆయన, మనం చూస్తున్న విజువల్స్ చూస్తున్న బ్లూ షర్ట్, చెక్ షర్ట్ ఆయన ఒక రెడ్ టవల్ లాంటిది కట్టుకుని తన ప్రాణాలు తెగించి లోపల దిగి ఆ మనిషి తీయడం బట్టి సరిపోయింది. కానీ లేదంటే ఊపిరాడక ఆ వ్యక్తి అందులోనే చనిపోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది రోహిత్. నిజంగా స్థానికులు, పబ్లిక్ నిజంగా అవేర్నెస్, నిజంగా వాళ్ళందరూ ఎలర్ట్ అయ్యి నిజంగా హెల్ప్ చేయడం బట్టి వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని చెప్పాలి. నిజంగా అది ప్రాణాపాయ పరిస్థితుల్లోనే ఉన్నాడు ఇప్పుడు. అందుకనే ఆయన్ని హుటాహుటిన కేజీహెచ్కి అయితే తరలించడం అయితే జరిగింది రోహిత్. ఇప్పుడు జీవీఎంసీ సిబ్బంది ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా? ఎందుకంటే అతన్ని వేరే ఆసుపత్రికి తీసుకువెళ్లారని చెప్తున్నారు. సో వైద్య పర్యవేక్షణ జీవీఎంసీ సిబ్బంది ఏమన్నా పర్యవేక్షిస్తుందా? లేదు రోహిత్, లేదు. ఎందుకంటే ఈ ఘటన, ఈ దుర్ఘటన జరుగుతున్న క్షణంలో ఆఖరి నిమిషంలో అయితే పోలీసులు వచ్చారు. పోలీసులు రావడంతో హుటాహుటిన ఈ వ్యక్తిని అయితే బెహరా హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడ పరిస్థితి విషమించిందని చెప్పడంతో ఇమీడియట్ గా కేజీహెచ్ అయితే తరలించారు. జీవీఎంసీ అధికారులు ఎవరు అయితే ఇంకా రాలేదు. వాళ్ళ దగ్గర నుంచి అయితే మనకి వివరణ రావాల్సి ఉంది రోహిత్. ఏంటి అక్కడ ఉన్న స్థానికులంతా ఈ ఘటన గురించి ఏమంటున్నారు? ఆ రెస్క్యూ ఆపరేషన్ లో పాపం వాళ్ళంతా తాళ్లు సాయంతో ఆ వ్యక్తిని రక్షించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు? అవును రోహిత్, యాక్చువల్ గా వీళ్ళంతా ఏంటంటే ఒక నిండు ప్రాణం ఎలాగైనా కాపాడాలి, ఆ మనిషి ఊపిరాడక అందులో ఇరుక్కుపోయాడు అని చెప్పి నిజంగా మనం చూడొచ్చు. ఇప్పుడు పబ్లిక్ నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ అయితే చేస్తున్నారు. ఒకళ్ళు కాల్ తేవడం, ఒకరైతే సీలింగ్ ఫ్యాన్, ఆ మనిషికి లోపల ఫ్యాన్ గాలి ఆడడానికి అయితే ఒకరేమో ఫ్యాన్ చూపించడం. నిజంగా చెప్పాలంటే నిజంగా ఇదంతా పబ్లిక్, నిజంగా స్థానికులు చేసిన ఒక మంచి పని అనుకోవాలి రోహిత్. నిజంగా వీళ్ళంతా ఆ మనిషిని ఎలాగైనా కాపాడాలి, ఆ మనిషిని ఎలాగైనా తీయాలన్న ఒక దృక్పథంతో పూనుకున్నారు కాబట్టి ఆ మనిషి బయటకు రావడం అయితే జరిగింది. నిజంగా పోలీసులు అయితే మటుకి ఆఖరి నిమిషంలో అయితే వచ్చారు. ఆఖరి నిమిషంలో ఆ మనిషిని బయటకు తీసిన తర్వాత ఆ మనిషిని హాస్పిటల్ తరలించే ప్రక్రియ అయితే పోలీసులు చేస్తారు. నిజంగా స్థానికులు నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి. నిజంగా ఈ స్థానికులు పూనుకున్నారు కాబట్టి ఆ మనిషిని, ఒక మనిషి తను ఎలాగైనా రిస్క్ బేర్ చేసి లోపలికి దిగడంతో ఆ మనిషిని బయటకు తీసుకొచ్చి ఈ హాస్పిటల్ తరలించడం అయితే జరిగింది. నిజంగా ఇందులో పబ్లిక్ చొరవ, స్థానికుల చొరవ అయితే ఎంతగానో ఉందని చెప్పాలి రోహిత్. రైట్ శివరామకృష్ణ, విశాఖ జిల్లాలో ఒక తెరిచి ఉంచిన మ్యాన్ హోల్లో ఒక వ్యక్తి పడిపోయాడు. ఆ వ్యక్తిని రక్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ మ్యాన్ హోల్లో ఆ వ్యక్తి పడిపోయిన తర్వాత 20 నిమిషాల పాటు ఊపిరాడకుండా అందులో ఉండిపోయాడు. ఆ వ్యక్తి పడిపోయిన తర్వాత అరుపులు, కేకలు ఆ మ్యాన్ హోల్లోంచి బయటకు రావడం విని అక్కడ ఉన్న స్థానికులందరూ పరుగున అక్కడికి వచ్చి అందులో ఒక వ్యక్తి పడిపోయాడని గమనించి ఆ వ్యక్తిని ఎలా అయినా రక్షించాలి అని చాలా కష్టపడి మరొక వ్యక్తిని ఆ మ్యాన్ హోల్లోకి దించి ఆ తాడిని వేరే అందరూ పట్టుకొని ఆ వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ మ్యాన్ హోల్లో పడిన వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే జీవీఎంసీ నిర్లక్ష్యమే దీనికి కారణం అని తెలుస్తోంది. కృష్ణరాయపురంలో పెట్రోల్ బంక్ ఎదురుగా ఉంది ఈ మ్యాన్ హోల్. రోడ్డుపై ఉన్న మ్యాన్ హోల్ను తెరిచి క్లీన్ చేసి ఆ తర్వాత మ్యాన్ హోల్ క్యాప్ను పెట్టకుండా జీవీఎంసీ సిబ్బంది వెళ్ళిపోయారు. దీంతో అటువైపుగా వచ్చిన వ్యక్తి చూడకుండా గమ్ముని అందులో పడిపోయాడు. 20 నిమిషాల తర్వాత అందరూ కలిసి లోపల ఉన్న వ్యక్తిని బయటకు తీశారు. సార్ బెల్లం తెమ్మంటారా? ఈ లోపలి బెల్లం తెమ్మంటారా? అన్న ఫాస్ట్ ఫాస్ట్ గో ఫాస్ట్. ఇదే చేస్తున్నాను.
చచ్చిపోయింది.